విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో మహిళా గర్జన నిర్వహించనున్నామని తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా తెలిపారు. మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలందరూ తన అక్క చెల్లెళ్ళు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలనుకుంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళ బట్టలు ఊడిపోయేలాగా పోలీసుల చేత నీళ్లు కొట్టించినప్పుడు, తలలు పగిలి రక్తం కారేలాగా కొట్టించినప్పుడు మరి అక్క చెల్లెల బాధ కానీ వాళ్ళ అవమానంతో కుంగిపోవటం కానీ కనిపించడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. మాటలు చెప్పటం కాదు, మహిళల్ని ఆదుకోండి. వాళ్ళు శాంతియుతంగా మరి వాళ్ళ డిమాండ్స్ తెలియజేసినప్పుడు వాటిలో ఉన్న నిజాలు తెలుసుకొని దానికి తమ వంతు కృషి చేసి వాళ్ళకు మద్దతు తెలియజేయాలే కానీ మహిళ అని కూడా చూడకుండా ఆ విధంగా అవమానించడం మరి తెలుగు మహిళలుగా మేము దాన్ని ఖండిస్తున్నాం. మరి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా సానుభూతి తెలియజేస్తూ మరి వాళ్లకు మద్దతుగా ఉంటూ రాబోయే కాలంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ డిమాండ్లన్నీ కూడా మరి నెరవేర్చడానికి మా అధ్యక్షుల వారితో కూడా మేము డిస్కషన్ చేయబోతున్నాం. ఆడవారిని అవమానించడం పనిగా పెట్టుకున్నారు, ఆడవారిని బాధ పెట్టడమే పనిగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం.